హలో ఆల్, నేను మీ రాజేష్. 9 to 10 months నుంచి నేను వీడియోస్ అసలు చేయలేకపోయాను, ఎందుకంటే నా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. ఇప్పుడు ద బెస్ట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ రాబోతున్నాయి. చాలా మంది మంచి డెస్టినేషన్స్ కోసం అండ్ అఫోర్డబుల్ డెస్టినేషన్స్ కోసం చాలా మంది చూస్తున్నారు. సో అలాంటి డెస్టినేషన్ ఒకటి, ద బెస్ట్ డెస్టినేషన్, నా పర్సనల్ గా నచ్చిన ఒక బెస్ట్ డెస్టినేషన్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చాలా మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు యూరోప్ వెళ్ళి చదువుకోవాలనేది డ్రీమ్. యూరోప్ లో కొన్ని డెస్టినేషన్స్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ అండ్ యూకే, ఇలాంటి డెస్టినేషన్స్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ డెస్టినేషన్స్. కానీ ఈ రోజు నేను చెప్పబోయే డెస్టినేషన్ చాలా అఫోర్డబుల్ డెస్టినేషన్ అండ్ ఇట్ కమ్స్ విత్ క్విక్ పిఆర్ అండ్ లో కాస్ట్ ఎడ్యుకేషన్. కంట్రీ ఏంటంటే స్లోవేకియా. స్లోవేకియాలో మనకి అతి తక్కువ ట్యూషన్ ఫీజు ఉంటుంది, చాలా మినిమం ఉంటుంది ట్యూషన్ ఫీజు, చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్. స్లోవేకియా ఎక్కడ ప్లేస్ అయ్యి ఉందంటే అబౌట్ సెంట్రల్ డెస్టినేషన్ టు ది యూరోప్. ఆస్ట్రియా అయితే దాదాపుగా 20 kilometers అవేలో ఉంటుంది. అలానే జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, స్వీడన్ డెస్టినేషన్ జస్ట్ విత్ ఇన్ 1 hour రైడ్ జర్నీతో మీరు రీచ్ అయిపోవచ్చు. స్లోవేకియా క్యాపిటల్ వచ్చి మనకి బ్రతిస్లావా అనే సిటీ ఉంటుంది. ఇది జస్ట్ ఆస్ట్రియా వియన్నాకి దాదాపు ఆల్మోస్ట్ 20-25 kilometers అవేలో ఉంటుంది. స్లోవేకియాలో మనకి డాన్యూబే అనే ఒక రివర్ ఉంది. సూపర్ సీనిక్ ప్లేస్, నిజంగా అబ్సల్యూట్ గా అమేజింగ్ గా ఉంటుంది. బ్రతిస్లావా వచ్చి చాలా సేఫ్ సిటీ అండ్ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అంటే యుఎస్ఏలో లాగా మనం క్రైమ్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకర్లేదు. మనం ఈవెన్ మిడ్ నైట్ కూడా హ్యాపీగా తిరగవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీ ఇన్ యూరోపియన్ కాంటినెంట్. అండ్ ఇక్కడ చాలా గ్లోబల్ కంపెనీస్ అయితే లొకేట్ అయ్యి ఉన్నాయి. సో మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఈజీగా సెర్చ్ చేయొచ్చు. అండ్ పార్ట్ టైమ్స్ కూడా చాలా గుడ్ ప్లేస్ డెఫినెట్లీ. అండ్ అసలు ఇండియన్ స్టూడెంట్స్ కనుక స్లోవేకియా వెళ్తే కనుక ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎర్న్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, పిఆర్ ఎంత తొందరగా రావడానికి అవకాశాలు ఉన్నాయి, అలానే చదువు అయిపోయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఎంతకాలం వస్తుంది, ఇలాంటి ఫీచర్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. ఇది ఒక షెంజన్ కంట్రీ. అండ్ మీకు స్టడీ వీసా స్లోవేకియాకి వస్తే గనక సో 27 యూరోపియన్ కంట్రీస్ కి డైరెక్ట్ గా వితౌట్ ఎనీ సెపరేట్ వీసా, అంటే మీ షెంజన్ వీసా ఏదైతే స్టడీ వీసా ఉందో ఈ వీసాను ఉపయోగించుకుని ఈ షెంజన్ కంట్రీస్ 27 కంట్రీస్ కి సెపరేట్ గా ఎటువంటి వీసా అవసరం లేకుండా కూడా మీరు ఈజీగా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, ఈ స్టడీ వీసా కంట్రీకి మీరు ట్రిప్ వేయాలనుకున్నారు, సో చాలా ఈజీగా సెపరేట్గా వీసాలు అప్లై చేయకుండా ఈ షెంజన్ వీసా ఉపయోగించుకుని మనం ఆ షెంజన్ కంట్రీస్ అయితే విజిట్ చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎడ్యుకేషన్, లావాలో కొన్ని యూనివర్సిటీస్ చాలా తక్కువ ట్యూషన్ ఫీజుతో 5,500 euros per year మాస్టర్ డిగ్రీ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడే రీసెంట్ గా ఎమర్జ్ అయిన డెస్టినేషన్ కాబట్టి ఇంకా క్రౌడెడ్ గా లేదు, వాళ్ళు చాలా వెల్కమింగ్ గా ఉన్నారు. అంటే సాధ్యమైనంత మంది ఇండియన్ స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఇండియాతో ఈ యొక్క రిలేషన్స్ గానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా స్లోవేకియాకి ట్రావెల్ చేసి స్లోవేకియా ప్రైమ్ మినిస్టర్ కలిసి కొన్ని అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు. సో ఫ్యూచర్ లో కూడా ఇండియాకి స్లోవేకియాకి చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. సో ఇలాంటి డెస్టినేషన్ కి ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు ఏ ఇంటేక్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందు చెప్పినట్టుగా దాదాపుగా 5,000 to 6,000 euros అయితే ఫీజు ఉంటుంది. అలానే 2 years మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి, ఎందుకంటే ఇంకా టెక్నాలజీ కోర్సెస్ అయితే ఎక్కువగా యూనివర్సిటీస్ ఆఫర్ చేయట్లేదు. అండ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి స్లోవేకియన్, బట్ టీచింగ్ అంతా కంప్లీట్ గా ఇంగ్లీష్ లో ఉంటుంది. అలానే మీకు పార్ట్ టైమ్స్ వచ్చి వీక్లీ 20 hours లీగల్లీ అలౌడ్. అండ్ మీకు ఎప్పుడైనా సరే హాలిడేస్ వచ్చినా, సెమిస్టర్ బ్రేక్స్ వచ్చినా, ఈ బ్రేక్స్ లో మీరు 40 hours per week హ్యాపీగా మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు. అండ్ పార్ట్ టైమ్స్ పే కూడా చాలా బాగుంటుంది. 8 to 10 euros మీకు పార్ట్ టైం పే అయితే ఇస్తున్నారు. దాంతో పాటు అంటే కొన్ని ప్లేసెస్ లో ప్లేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మీరు పనిచేసే ఏరియాని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది పార్ట్ టైం ఇన్కమ్ అనేది. ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి చాలా తక్కువ, దాదాపు 250 to 400 మధ్యలో మీకు పోతుంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఈ రోజు ఎంత ఖర్చు అవుతుంది. కానీ మనకి యూరోపియన్ కంట్రీలో, అది అడ్వాన్స్డ్ సిటీలో మీకు 250 to 400 euros కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కూడా చాలా తక్కువ. మీరు పార్ట్ టైం చేసి మీ ఇన్కమ్ మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఎంతో కొంత కూడా ట్యూషన్ ఫీజు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆప్షన్. సో డోంట్ మిస్ దిస్. చాలా యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు చాలా ట్రబుల్ చేస్తున్నాయి స్టూడెంట్ వీసాస్ కి, ఎందుకంటే ఎక్కువగా ఇమిగ్రేషన్ అయిపోవడం, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే మీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు కంట్రీస్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో చాలా మంది పేరెంట్స్ మనకి ఐటీ రిటర్న్స్ అయితే సబ్మిట్ చేయరు. సో ఈ కంట్రీకి ఐటీ రిటర్న్స్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ మోర్ ఓవర్ చాలా తక్కువ ట్యూషన్ ఫీజు, అండ్ దీనికి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి బ్యాంక్స్. దాంతో పాటుగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పార్ట్ టైం చేస్తూ కూడా మీ ఇన్కమ్ సంపాదించుకుని మీ ఫీజెస్ మీరు పే చేసుకోవచ్చు. అసలు పార్ట్ టైమ్స్ ఎక్కడ వర్క్ చేయొచ్చు, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే కనుక ఏదైనా కంపెనీస్ లో ఇంటర్న్షిప్స్ కానీ, యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్స్ కానీ, మనకి పెట్రోల్ బంక్స్ కానీ, ఇలాంటి ఏరియాస్ లో
మీరు పార్ట్ టైం జాబ్స్ అప్లై చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా క్విక్ ప్రాసెసింగ్. చాలా యూరోపియన్ కంట్రీస్ చాలా లెంతీ టైం తీసుకుంటున్నాయి. ఇప్పుడు మనం వీసా అప్లై చేస్తే 2 months to 3 months కూడా టైం తీసుకునే కంట్రీస్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద స్లోవేకియా మనకి దాదాపుగా 25 days లో వీసా రిజల్ట్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అంటే చాలా క్విక్ ప్రాసెసింగ్ అండ్ చాలా తక్కువ ఫీజుతో. అంటే యూకే లాగా 2 to 2.5 lakhs వీసా ఫీజు అయితే ఉండదు. దీనికి చాలా తక్కువ వీసా ఫీజుతో మనకి వీసా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ద ప్రాసెసింగ్ కూడా చాలా సింపుల్ ప్రాసెసింగ్. బట్ ఇంగ్లీష్ లో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే గనక వీసా ప్రాసెసింగ్ అయితే గనక చాలా ఈజీగా క్విక్ గా అయితే మనం ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ స్లోవేకియాలో మాస్టర్ డిగ్రీ 2 years ఫినిష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 year పోస్ట్ స్టడీ పర్మిట్ వస్తుంది. 1 year పోస్ట్ స్టడీ పర్మిట్ లో మీరు జాబ్ కనుక తెచ్చుకుంటే గనక సో అక్కడ మీరు డైరెక్ట్ గా పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విత్ ఇన్ 5 years డ్యూరేషన్ మీరు పర్మనెంట్ రెసిడెన్సీ కూడా అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు అంటే కనుక మీకు చేతిలో జాబ్ ఆఫర్ ఉండాలి. 5 years మీరు ట్యాక్స్ పే చేస్తే కనుక గ్యారంటీగా మీరు PR అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే స్లోవేకియాలో చదివే స్టడీ పీరియడ్ ని దాన్ని అబౌట్ హాఫ్ ఆఫ్ ది స్టడీ పీరియడ్ ని టువర్డ్స్ ద స్టడీ పీరియడ్ ని కూడా అంటే 2 years మీరు ఎడ్యుకేషన్ చదివితే కనుక 1 year పీరియడ్ ని మీకు టువర్డ్స్ PR కి కౌంట్ చేస్తారు. సో చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది. సో చాలా కంట్రీస్ స్టడీ పీరియడ్ ని అస్సలు కన్సిడర్ చేయవు, కానీ స్లోవేకియాలో మీకు స్టడీ పీరియడ్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. స్టడీ వీసాతో పాటు మీ స్పౌస్ వీసా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. స్టడీ పర్మిట్ అప్లై చేసిన ఒక 90 days పీరియడ్ తర్వాత హస్బెండ్ తీసుకెళ్లాలన్నా, వైఫ్ ని తీసుకెళ్లాలన్నా, అలా పిల్లల్ని తీసుకెళ్లాలన్నా అక్కడికి వాళ్ళకు కూడా డిపెండెంట్ వీసాస్ అప్లై చేయొచ్చు. ఇదొక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే మీ కిడ్స్ ని తీసుకెళ్తే కనుక వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే అక్కడ అప్లికబుల్ అవుతుంది. మీరు హ్యాపీగా స్లోవేకియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంటేక్స్ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ ఉంది, ఏప్రిల్ ఉంది. ప్రాసెసింగ్ కూడా చాలా క్విక్ గా ఉంటుంది. దాదాపు 2 to 2.5 months లో మీకు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇన్ని మంచి ఆప్షన్స్ ఉన్న డెస్టినేషన్స్ ఎవ్వరు వదులుకోవడానికి ఇష్టపడరు. సో మీరు కూడా తోడ్పడండి. గ్యారంటీగా మీకు ప్రాసెస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కమ్ టు ద ఫ్లై మాస్టర్స్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. అండ్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చే నా నెంబర్ కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ ప్రాసెస్ చేయాలంటే జస్ట్ 10 days మాత్రమే మిగిలి ఉంది. అంటే ఇమీడియట్ అప్లై చేయాలన్నా కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండ్ దీనికి రిక్వైర్మెంట్స్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అయితే కొన్ని యూనివర్సిటీస్ ఉంది, వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ కి. ఒకవేళ ఎవరికైనా టోఫెల్, IELTS అలాగే PTE ఉంటే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే లేకపోయినా కూడా 1 or 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా అప్లై చేయాలంటే కనుక ప్లీజ్ కమ్ టు ఫ్లై మాస్టర్స్. మీ ప్రాసెస్ చేయడానికి మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ప్లీజ్ కమెంట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.